అసలు నేను ఈ కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్. ఓహో, ఏది వెయ్యేది? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జి మస్తుగా లేదా? మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా? వదులు, వదలకుండా అరుస్తా. ఆరిసినాక కరుస్తా. నిజంగానే కరుస్తా. కానీ కారులో తిరగడమే కాదు, కారం తినడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. కదేంది బాయ్, గట్ల చూస్తారేమి? మీరు మగాళ్ళు గారు రాండి, ఉమ్మా పడతాడు. ఎవరు రారు, ఫ్రీ షో చూస్తున్నారు, చూడని. మనది దుర్యోధనుడి స్టైల్. అవమానించడం తప్ప అనుభవించే టైపు కాదు. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు? చూపిస్తాను. చూపిస్తానని బాప్ జాతే బేటా, దేఖో దేఖో, కలేజా ఉండాలి, కలేజా. ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో. నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు. పాప మా పిల్లకేం తెలుసు బండిపోతుందని. వదినా, ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందో ఏమో. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు? బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పావరా. వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి. ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని, ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి? ఈ సూట్ వేసుకోండి, దొరబాబులే దర్జాగా ఉంటారు. మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే, ఇదిగో సగం మీ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వే చెప్పు మమ్మీ, వీటిలో ఏది వేసుకోమంటావు? బాబు, ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి, ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే, ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ళ సమస్యరా. ఏంటి మమ్మీ, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బావా, నువ్వు బజ్జీల బండిని గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా. చూడు రాజా, కోపం వస్తే చెంప మీద కొట్టాలి, అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. వెంటనే వెళ్ళి కొత్త బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా. శ్రీరామనవమి నాడు కూడా మీ అన్నీ కనపడ్డే. ఆడక హౌలాగాడు, నువ్వు ఇస్తా ఉండు, నేను ఈ పానక వరకు ఇచ్చొస్తా. ఏ రాధాబాయ్, నువ్వు మరిగేయారే. ఈ పోరగాడు మళ్ళొచ్చుండు, ఏం కుదరనుకొచ్చుండు. ముందా గంతులాపి ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా. ఇంద్రుడు, రంభ, మేనక, అరే మాధురి దీక్షిత్. పంగు తాగితే ఈ లెక్కనవుతారా? పొరగా నువ్వు కథమైన నా ఇజ్జత్ తీద్దు. మీరు గొప్పోళ్ళు, నీ బాంచన్, మీ కాలు. ఏమిటిది అసలు? నేను వచ్చింది నై బాబు నై, ఇవాళ పండగ. నా మీద గుస్సా మాఫ్ చేసి నేను ఇచ్చే పానకం తాగు. లేలే బాబు లేలో. సరే ముందు నేను చెప్పాను బాబు నై, పహలే పీలో బాద్ మే బోలో. పీలో పీలో అని ఫీల్ అవుతుంది. ఒక్క పీకు పీకు బావా. పీలో బాబు. అబ్బా, ఏమిటి పానకం ఇంత మంటగా ఉంటుందా? గట్లనే ఉంటుంది బాబు, ఇంకో గుట్టకి.